ఈరోజు అసలు వాట్ స్ట్రెంథెన్స్ యూట్రస్ అనేది తెలుసుకుందామండి. అసలేదైనా అలా ఉంటుందా పర్టిక్యులర్‌గా జెనైటల్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేసేది, హెల్తీగా ఉండేది అనంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. డైట్ కానీ, లేదంటే హైడ్రేషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ కానీ, ఇదంతాను ఒక రెగ్యులర్ గుడ్ హెల్తీ ప్యాటర్న్‌లో ఉంటే, జనరల్ హెల్త్‌తో పాటు ఏదైతే ఉందో రిప్రొడక్టివ్ హెల్త్ కూడాను బెటర్‌గా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పర్టిక్యులర్‌గా మనకి రిప్రొడక్టివ్ హెల్త్ బెస్ట్ ఉండాలి అనంటే కొన్ని ఫుడ్స్ ఏంటేంటి ఇంపార్టెంట్ అన్నది చూద్దాం. మోస్ట్‌లీ గ్రీన్స్ వెజిటబుల్స్ ఏవైనా గానీ లేదా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇటువంటివన్నింటిలోనూ ఏదైనా గానీ ఎసెన్షియల్ ఫోలేట్స్ కానీ ఇటువంటివన్నీను ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో, మన డైట్‌లో ఏదో ఒక రకంగా ఇటువంటి గ్రీన్స్‌ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే గనక మంచిది. అట్ ద సేమ్ టైమ్ ఎక్కువగా ఫ్రోజెన్‌వి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ కమింగ్ టు నట్స్ అండ్ సీడ్స్ ఏవైనా గానీ నట్స్ మోస్ట్‌లీ మనకి లోకల్‌గా అవైలబుల్ నట్స్ కన్జ్యూమ్ చేయడం వలన ఎసెన్షియల్ ఆయిల్స్ యాస్ వెల్ యాస్ మినరల్స్ కూడా ఉంటాయన్నమాట వాటిలో. సో, మనకి నట్స్ కూడాను ఇంక్లూడ్ చేసుకోవాలి డైలీ డైట్‌లో. కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మోడరేట్‌గా తీసుకొని అదే లాంగ్ రన్‌లో మెయింటైన్ చేయగలిగితే గుడ్ అనమాట. ఇది కాకుండా క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇటువంటి వెజిటబుల్స్ ఏంటి అనంటే మనకి మెయిన్‌గా ఈస్ట్రోజన్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో, ఇది కూడాను మన డైట్‌లో ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైనా వైటమిన్ సి కంటైనింగ్ ఫ్రూట్స్ లెమన్స్ అవ్వనివ్వండి, ఆరెంజెస్ అవ్వనివ్వండి ఇటువంటివన్నీను ఇంక్లూడ్ చేసుకోవడం వలన సో, ఇలా వైటమిన్ సి అండ్ వైటమిన్ ఇ ఆరెంజ్, పపాయ వీటిలో అన్నింట్లోనూ ఉంటుంది గనుక ఇవి తీసుకోవడం వలన గూడాను రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బెటర్‌గా ఉంటుంది. ఇవి బేసిక్ ఫుడ్స్ మనం ఏవేవైతే ఇంక్లూడ్ చేసుకోవాలో అదనమాట. ఇది కాకుండా జెనెటల్ ఎక్సర్‌సైజెస్ అని కొన్ని ఉంటాయి. ఏవేవైతే గనక పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ అంటాము. కొన్ని యోగా ఉంటుంది. ఫెర్టిలిటీ యోగా అని అంటారు. ఇలా ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం వలన బ్లడ్ సప్లై, సర్క్యులేషన్ టు ద జెనైటల్ ఆర్గన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, చైల్డ్ బేరింగ్ ఏజ్‌లో అంటే 20స్ ఆర్ 30స్‌లో ఇటువంటి ప్రాక్టీసెస్, ఎక్సర్‌సైజ్ అండ్ పర్టిక్యులర్‌లీ ఫెర్టిలిటీ యోగా అనేది చేయడం వలన బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ హెచ్‌పివి వ్యాక్సినేషన్ మోర్ థాన్ 9 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న అమ్మాయిలందరూ కూడాను హెచ్‌పివి వ్యాక్సినేషన్ చేయించుకోవడం వలన ఆహ్, ఇన్ ఫ్యూచర్ సర్వైకల్ కార్సినోమా అటువంటివి వచ్చేది మనం ప్రివెంట్ చేయటం అనేది జరుగుతుందనమాట. ఇదే కాకుండా ఎర్లీ 20స్ ఆర్ లేట్ 20స్‌లోనే ఏదైనా గానీ లైక్ ప్రాబ్లమ్ ఉంది. ఫెర్టిలిటీ రిలేటెడ్ అన్నే కన్నాను లైక్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి. అంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండడము, పీరియడ్స్‌లో సివియర్ పెయిన్ ఉండడము, ఇటువంటి వాటికి ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని, ఎగ్జామినేషన్ చేయించుకొని గైనకలాజికల్ మీ కన్సల్టెంట్ దగ్గర అసలు రిజర్వ్ బావుందా? ఓవేరియన్ రిజర్వ్, పీసీఓడీ లాంటి సమస్య ఉందా? హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా? థైరాయిడ్ ఉందా? లేదు అనంటే దేని వలన ఇటువంటి సింప్టమ్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి? క్రానిక్ వైట్ డిశ్చార్జ్ ఉంటుందా? ఇవి చెక్ చేయించుకోవడం వలన కూడాను ఇన్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.